హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశానమాట. ఈరోజు షూట్ చేసిన వీడియోనే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. పెసరపప్పు అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు, బీరకాయ ముక్కలు అయితే వేసాను. ఇందులో బీరకాయ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది విలేజ్ పప్పు అండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టు పప్పు అనమాట, నేను పొట్టుతోనే వండాను. ఇంకా ఇక్కడ చూడండి, బీరకాయ ముక్కలు రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసి వేసాను అనమాట. బాగుంటుంది ఇట్లా వండుకుంటే, మంచి స్మెల్ వస్తుందండి. విలేజ్లో బాగుంటుంది పప్పు చేస్తే. సేమ్ అలానే ఉందన్నమాట. ఓకే, ఇంకా పప్పు అయితే ఇక ఉడికింది ఆల్మోస్ట్. ఇక్కడ తాలింపు కొరకు నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దానికి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను. తర్వాత వేడి అయిన తర్వాత మనం ఇందులో పోపు గింజలు అయితే యాడ్ చేసుకుందామండి. టైం వచ్చేసి ఇంకా 8:30 అవుతుంది మార్నింగ్. చాలా పెందలకాడలు వేసామన్నమాట. ఈరోజు పొద్దున్నే వాటర్ వచ్చింది మాకు, బట్టలు వాష్ మిషన్లో వేసాము. నెక్స్ట్ ఇంకా హ్యాండ్ వాష్ చేసి మొత్తం కంప్లీట్ చేసాం బట్టల పని. తర్వాత నేను ఏదో వంట పని చేస్తున్నాను అనమాట. ఓకే, ఆయిల్ అయితే వేడైంది. ఇక్కడ కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందాము. గార్లిక్ లేదండి, గార్లిక్ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర లేకుండే. ఓకే, ఇంకా ఇవన్నీ వేసేసుకొని తాలింపు అయితే చేసుకుందాము. నేను గార్లిక్ బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానమాట. చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే, కొంచెం డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చూసారు కదా. దీంట్లో కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అండి, చాలా బాగుంటుంది మంచిగా. తర్వాత కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసేసుకుందాము. ఓకే, చూడండి, మరీ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. 50-50గా ఉంటే సరిపోతుంది. ఇంకా చూడండి, అల్లం పేస్ట్ కూడా వేసాను. కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఆల్రెడీ నేను పప్పులో వేసాను కొంచెం పసుపు, ఇందులో కూడా కొంచెం వేసుకుంటే ఇంకా సరిపోతుంది. పప్పు తాలింపు అనేది వేడివేడిగా ఉంటేనే బాగుంటుందండి. అంటే మంట ఉంది చూడండి, అదైతే హైలో ఉంచుకోవాలి అన్నమాట. బాగా ఇది చూడండి, బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇంకా పప్పు అయితే ఇందులో పోసేసుకుందాము. ఓకే, చూసారు కదా, ఇంకా పప్పు తాలింపు అయితే అయిపోయింది. తర్వాత ఇక రిమైనింగ్ పనులు ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. చూడండి, ఇందులో అయితే వేసేద్దాం పప్పు తాలింపు కంప్లీట్గా అయిపోయింది. ఈ పప్పు ఒక నిమిషం వెయిట్ చేసుకొని అందులో వేసేసుకుంటే మనకి పప్పు అనేది కంప్లీట్గా అయిపోయినట్లే. కూరగాయల కూర కంటే ఇంకా పప్పే చాలా తొందరగా అయిపోతుంది అనేది నా ఫీలింగ్ అండి. పప్పు అనేసరికి చాలా టైం పడుతుంది అనుకుంటాం కానీ అట్లా కాదు, తొందరగా అయిపోతుంది పప్పు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంక ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఒక నిమిషం బాగా వెయిట్ చేసేసుకొని ఆఫ్ అయితే చేసేసుకుందామండి. ఈ పప్పు మాకు ఉదయం సాయంత్రం వరకు రావాలి. అంటే నేను తిననండి, ఒక్కసారి తింటాను, మళ్ళీ తినాలంటే తినబుద్ధి కాదు. నాకు కూరగాయల కూర ఏదైనా ఒకటి చేసుకుంటాను, అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పప్పు అయితే అయిపోయినట్టే. ఒక్క నిమిషం అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఎప్పుడో రైస్ కడిగి నానబెట్టాను, అది వండాను కూడా, ఆల్రెడీ అయిపోయింది. అంటే అది నైట్ కడిగానండి నేను రైసు. నైట్ కడిగి నానబెట్టాను, నైట్ వండలేదు. మేము బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాం అనమాట. బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిన్నాము. పరోటా, టిఫిన్ మీన్స్ పరోటా, మా అబ్బాయికి ఇడ్లీ. నైట్కి అదే, ఇంకా రైస్ అయితే పక్కన పెట్టాను. లేవగానే ఫస్ట్ వండానండి అన్నం, తర్వాత పప్పు వండాను అనమాట. ఎందుకంటే ఓవర్ నైట్ నానిపోయింది కదా, లేవగానే రైస్ వండుదామని చెప్పేసి వండేసాను. ఇక్కడ చూసారు కదా, మేము భోజనాలు అయితే చేసేసాము, అయిపోయింది. టైం వచ్చేసి ఇది 12 అండి. 12 గంటల టైంలో మధ్యాహ్నం టైంలో
ఇంకా అప్పుడైతే కొంచెం టీ, ఒక వీక్ డేస్ తర్వాత నేను టీ అయితే తాగుతున్నాను. బాగా దగ్గు జలుబు ఉండే, సరేలే అని చెప్పేసి మానేశాను దగ్గు వస్తుందని. ఇంక ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా డేస్ తర్వాత. నేను పొద్దున్నే బయటికి వెళ్ళినప్పుడు టీ పౌడర్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఈ రెడ్ లెబల్ టీ చాలా టేస్టీగా ఉంటుంది. సరే, ఇంకా కొంచెం టీ పౌడరు షుగర్ అయితే వేసేసుకొని టీ అయితే పెట్టేసుకొని తాగేయాలి. ఇంకా మధ్యాహ్నం టైంలో కాసేపు పడుకున్న తర్వాత ఇంకా నేను ఈవినింగ్ పని ఉంటుంది కదా, అదైతే స్టార్ట్ చేయాలి అండి. ఇంకా మార్నింగ్ ఏ పనులు ఉంటాయో ఈవినింగ్ కూడా అదే పని ఉంటుంది నాకైతే. వంట చేయాలి, అంట్లు తోమాలి, అంతే. అట్లా వంట నేను ఉదయం చేసింది నైట్, నైట్ చేసింది ఉదయం అట్లా తినమండి మేము. అంటే తింటాము, మిగిలితే ఏం చేస్తాం, పడేస్తామా. కానీ ఏంటంటే మార్నింగ్ చేసింది మార్నింగ్ వరకే అయ్యేలాగా చూసుకుంటాను, ఈవినింగ్ చేసింది ఈవినింగ్ వరకే అయ్యేలాగా చూసుకుంటాను అనమాట. అంతే తప్ప కూరగాయలు సేవ్ అవుతాయనో లేదంటే మనీ సేవ్ అవ్వాలని అట్లా కాదు. కానీ నేను ఎప్పటికప్పుడు అయిపోయేలాగా చూసుకుంటాను, అంతే. ఫ్రెష్గా వండుకొని తినేస్తాము వేడివేడిగా, అంతే. ఓకే, నేనైతే టీ తాగాలి. తర్వాత పాలైతే ఇక కాగబెట్టాలి అండి. చూడండి, టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా నేనైతే రైస్ కడుగుతున్నాను, నానబెట్టాలి కదా ఒక 1 అవర్ పాటు. నానిన తర్వాత మళ్ళీ వంట అనేది చేయాలి. ఇక్కడైతే నేను రైస్ కడుగుతున్నానండి. రైస్ కడిగి నానబెట్టుకుంటే ఇంకా రిమైనింగ్ పనులు అయితే తర్వాత చేసుకోవచ్చు స్లోగా. ఓకే, ఒక 3 టైమ్స్ అయితే కడగాలి అండి రైస్. మా బాబు అయితే హ్యాపీగా నిద్రపోయిండు. ఆయన నిద్రపోయిన టైంలో నేను అంటే డిస్టర్బ్ ఏమి ఉండదు మా అబ్బాయి వల్ల, అసలు డిస్టర్బ్ అనేది ఉండదు. ఏడ్చడము, పని చేయనీయకపోవడం ఇలాంటివి ఏముండవండి. మా తండ్రి అయితే అసలు ఇంకా అసలు అట్లా ఏం డిస్టర్బ్ చేయడు. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను. చిక్కుడుకాయలు మార్నింగే గిల్లానండి. మార్నింగే కర్రీ చేసుకుందామని చెప్పేసి గిల్లాను. పప్పు ఎవరు తింటారు కదా అని చెప్పేసి అట్లా నేను చేసుకున్నాను ఇవి శుభ్రంగా. కాకపోతే ఈవినింగ్ వండుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అట్లనే ఆపేసాను. ఈ చిక్కుడుకాయలు అయితే ఇంకా 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆనియన్ కట్ చేసి కర్రీ అయితే ఇంకా వండుకోవాలి అన్నమాట. 4 అవుతుంది. ఇంకా ఒక పనికి మధ్య గ్యాప్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇస్తాను అనమాట. ఇంకా స్లోగా చేసుకుంటాను. అంతా చేయాలి, పనులు ఎక్కువ ఉన్నాయి అనేటట్టు ఏమి ఉండదండి. మాకు ముగ్గురికి తగ్గట్టే పనులు ఉంటాయి. ఆ పనులు ఎట్లా చేసుకోవాలనేది నేను ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటాను, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది, తక్కువ పనులు ఉంటాయి. ఓకే, ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇంకా ఇక్కడైతే కర్రీ చేసేసుకుందాము. పొద్దున్నే ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చాము. ఇంకా మాకైతే ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి ఖచ్చితంగా వారం రోజులు అండి, అంతకు మించి ఇంకా 9 రోజులు కూడా రాదు. సరే, నేనైతే ఇక్కడ పోపు చేస్తున్నాను. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని తాలింపు అయితే చేసుకుందామండి. తర్వాత ఆనియన్స్ ఇంకా వేసుకొని చిక్కుడుకాయ ముక్కలను అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. రైస్ నానుతుందండి పక్కన. ఇంకా కూర అయిపోయిన తర్వాత రైస్ అయితే పెడతాను. ఇంకా రైస్ ఉడకగానే ఇంకా అన్నం అయితే తినేయాలి. వేసిన తర్వాత నాన్నతండ్రికి కూడా అన్నం తినిపించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలను అయితే యాడ్ చేసేద్దామండి. ఇంకా ఈవినింగ్ పని తక్కువే ఉంటుంది, అసలు ఏముంది, ఇంకా వంట చేసేసుకొని అంట్లు తోముకుంటే సరిపోతుంది. మార్నింగ్ అంటే ఇంకా మార్నింగ్ కూడా సేమ్ అంతే ఉంటుంది, ఇల్లు ఊడ్చడం, వంట చేయడం. ఈవినింగ్ సేమ్ అంతే. ఓకే, చూసారు కదా, ఫ్రెష్ చిక్కుడుకాయలండి. నిన్న మార్కెట్లో తీసుకొచ్చాను, మండే మార్కెట్లో. చాలా బాగుంటాయి మాకు మా మార్కెట్లో. ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఇంకా ఏది కావాలన్నా అది అవైలబుల్లో ఉంటుంది. ఆకుకూరలు, నేనైతే ఆకుకూరలు అస్సలు తీసుకురానండి. ప్రెగ్నెంట్ టైంలో ఆకుకూరలు తినాలి అంటారు, నార్మల్ టైంలో కూడా తినాలి అంటారు. బట్ నాకేంటంటే దాన్ని తీసుకురావాలి, ఒక కాకంతా తెంపాలి, నెక్స్ట్ కడగాలి అంటే దాంట్లో పురుగులు ఎక్కడన్నా మిస్ అయిపోతాయేమో అనిపిస్తుంది. వాళ్ళు ఆకుకూరల పైన వాటర్ చల్లి 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 అదొక స్మెల్ వస్తుందండి. ఏం వాటర్ చల్లుతారో ఏమో,
అసలు స్మెల్ వస్తుంది. 2-3 సార్లు తీసుకొని నేను పడేసిన. నీ వాసన వస్తుంది, వాటర్ చల్లి 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 నీ వాసన వస్తుంది. అందుకే నేను ఎందుకు వచ్చిన అలా వెజిటేబుల్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఏమీ తిను, గోంగూర తప్ప. గోంగూర అది కూడా స్టార్ బజార్లో తీసుకుంటాను, గోంగూర అయినా చుక్కకూర అయినా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత ఎక్కువ అయిందో. నేను సరేలే సరిపోతుంది అనుకున్నాను, బట్ ఆయిల్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. సరే నేను దీన్ని ఏం చేస్తాను చూడండి. ఇంకా చిక్కుడుకాయలు గిల్లడానికి నాకైతే మంచి ఇంట్రెస్ట్ లేకుండే ఉన్న ఇంట్లో. ఇంకా చిక్కుడుకాయలు గిల్లితే ఇంకా అన్ని ముక్కలు అవుతాయి, గిల్లి ఇందులో వేస్తే బాగానే ఉంటుంది కానీ వద్దులే అని చెప్పేసి నేనైతే ఇక 3 టమాటోస్ అయితే కట్ చేసి ఇందులో వేసుకుందామని అనుకుంటున్నాను. కారం ఉప్పు వేసుకుంటే, ఎందుకంటే ఆయిల్ ఎక్కువైంది కదండి. మరీ అంత ఎక్కువైతే ఏం బాగుంటుంది, కొంచెం కూర అయినా ఎక్కువ మిగులుతుంది కదా. ఇట్లా ఆయిల్ పోసుకొని వండుకోవడం వలన ఇంకా వెయిట్ గెయిన్ అవుతాం తప్ప లాస్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక ఫైనల్గా టమాటోస్ వేసాను అనమాట. ఇది సింపుల్ పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి, ఇది నేను అనుకోకుండా వేసాను అనమాట, ఇది ఇందులో టమాటో అనేది. సరే చూడండి ఫ్రెండ్స్, ఎలా అయిపోయింది నా కూర అనేది. ఆయిల్ ఎక్కువ అవడం వల్ల టమాటోస్ వేసాను. ఓకే, చూసారు కదా, టమాటో చిక్కుడుకాయ కూర అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత రైస్ అయితే పెట్టేయాలి. ఈ కూర మాత్రం నాకు ఒక్కదానికే అండి. మా నాన్న బాబుకు పప్పు ఉంది, ర్యామ్స్కి పప్పు ఉంది, ఇద్దరు పప్పు తినేస్తారు. వాళ్ళకి అట్లా ఏమి ఉండదు. మంచిగా పప్పు యాడ్ చేసి వేడివేడి అన్నం వేసేస్తే వాళ్ళే నైట్ టైంలో తినేస్తారనమాట. ఇంకా చూడండి, రైస్ అయితే పెట్టేస్తాను. ఈ రైస్ ఉడికిన తర్వాత ఇంకా అన్నం తినేసి కొన్ని వాష్ మిషన్లో బట్టలు వేసామని చెప్పాను కదా, ఆ బట్టలు అయితే తీసి మొత్తం ఫోల్డ్ చేసి అన్నీ ఎక్కడికక్కడ సర్దుకోవాలి. బట్టలు సర్దడం ఉందండి, బట్టలు మడతేయాలి. ఇంకా ఇది వచ్చేసి నా లంచ్ అవర్ అనమాట. ఒక 4కి అట్లా అవుతుంది ఆకలి ఖచ్చితంగా. 4కి తిన్నానంటే మళ్ళీ నైట్ టైంలో తినాల్సిన పని ఉండదు. ఓకే, చూసారు కదా, ఫైనల్గా నా భోజనం అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. చిక్కుడుకాయ టమాటో ఫ్రై చాలా బాగుంది. ఇంక ఇందులో ఏమంటారు, చిక్కుడుకాయ గింజలు చాలా టేస్టీగా ఉందండి. నేనైతే గింజలు ఉన్న కాయలు మాత్రమే ఏరుకొచ్చుకుంటాను. చాలా బాగుంది. ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.